आप ఫారెస్ట్ ఆఫీసర్? yes I'm a section officer. ఓకే రాజోగి టైగర్ రిజర్వ్. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈయన చోటీ వాళ్ళ అనుకుంటాను. आप చోటీ వాళ్ళ ప్రణామ్. బాగుంది భయ్యో. ఇండియాస్ హైయెస్ట్ బంగీ జంప్ చేయడానికి మేము వెళ్తున్నాం. హలో అండి, మీ పేరు? శృతి. హలో శృతి, ఇప్పుడు ఫస్ట్ మీరు బంగీ జంప్ చేయడానికి వచ్చారా? అవును. శృతికి అటు ఇటు చూపించి జంప్ మాస్టర్ వెనక నుండి పుష్ చేసేసాడు. సో చూస్తున్నానండి ఏబిఎన్ ట్రావెల్ అడ్వాంటేజ్. ఏమా బయటికి వెళ్దామన్నా. పడుకో పరే. పడుకోవడం ఏమో డైలీ పడుకుంటాం. కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. వచ్చి అయితే ఓకే డన్. జస్ట్ గివ్ మీ 5 minutes. సో మంచి నిద్ర పట్టింది నైట్. నిన్నంతా అడ్వెంచర్స్ చేసాం కదా. సో ఇప్పుడు అలాగా ఎర్లీ మార్నింగ్ రిషికేష్ ఎలా ఉంటుందన్నది ఎక్స్ప్లోర్ చేద్దామని మేము బయటకు వచ్చాం అన్నమాట. సో ఇక్కడేదో ఏం ప్లేస్ అన్నా అది ఇందాక చెప్పు. హిడెన్ బీచ్ అన్నా. ఓకే, అక్కడేదో గూగుల్ మ్యాప్స్లో గోవా బీచ్ రిషికేష్ అని ఉంది. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మా బైక్స్ ఎక్కడే పెట్టామన్నమాట. అందరూ ఇలా స్ట్రీట్ పార్కింగే చేస్తున్నారు, మెయిన్ రోడ్లో పార్క్ చేయకూడదంట. సోకులు అందులో కాదు, అందులో చూసి బాయ్ చెప్పే. బాయ్ బాయ్. क्या क्या है जी? ఆలు పరోటా. चाय पकौड़ी हाथ होके ना तो जल्दी हाथ होके ఓకే చలో. ఇక్కడ కొంచెం క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడ వెళ్తున్నాం. గంగా సాగర్ టీ స్టాల్ అంట. ఆలు పరోటా, బ్రెడ్ పకోడా, సబ్ కుछ दीजिए. చేసి ఒకటి ఫ్రై తగ్గిపోతున్నాడు. ఇంజిన్ ఆయిల్ ఫ్రై. ये काला हो गया. सब आ गया, सब आ गया. जय हो प्रभु जी, जय हो. चलो अभी है ताजा. आंटी जी ये कब का है चटनी? ताजा अल्मोड़ा के पत्ते के अल्मोड़ा. ఫ్రెష్ అంటుందా ఆంటీ? పాడైపోయిన పుదీనా చట్నీ తిని మేము ఇమ్మీడియట్గా హోటల్ నుండి డిసప్పాయింట్మెంట్ తోటి బయటకు వచ్చేసాము. ఇంకా శ్రీ నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి వెళ్దామని మా జర్నీని మేము కంటిన్యూ చేసాము. మధ్యదారిలో ఎక్కడైనా మంచి ఫుడ్ దొరికితే తిందామని చూస్తుండగా మాకు ఈ చిన్న హోటల్ కనిపించింది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని లోపలికి వెళ్ళాము. ఆలు పరోటా విత్ కర్డ్. మంచి క్రీమీగా ఉంది కర్డ్ అయితే మాత్రం. చూద్దాం అసలు వీళ్ళ దగ్గర టేస్ట్ అలా ఉంది. అబ్బో వేడిగా.
प्रसाद लेना पड़ता है मंदिर में। प्रसाद है किधर कितने का वो 100 పార్కింగ్ ఏం డబ్బులు తీసుకోరంట, డైరెక్ట్ షాప్లోనే పెట్టిమన్నారు. కానీ వీళ్ళ దగ్గర వచ్చి ప్రసాదం కొనుక్కుని వెళ్ళాలంట टेम्पल లోపలికి. ये क्या है भगवान को देना है क्या? घर के लिए होता है आपको। हाँ इसमें आपको पूरा वहाँ चढ़ेगा, सिर्फ प्रसाद घर के लिए आएगा आपको। हाँ हाँ ओ हम घर के लेके चलने के लिए. मूर्ति माला डमरू प्रसाद ये आपको घर के लिए मिलेगा पूजो। ये 200 का है, ये 250 है। इसमें आपको मूर्ति माला डमरू प्रसाद घर जाएगा वापस। ओके एक 100 रुपये का दे दीजिए ये प्लेट के साथ. प्लेट वापसी होती है, हाँ पैसे आके दे दबाओगे ना ठीक है. आपको भी यही నాగరాజనా बाबी। ఈ మన ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ మీకు దీని హిస్టరీ ఐడియా అని ఉందా? ఓకే సో నేనైతే మామూలుగా చదివిన దాన్ని బట్టి చెప్తాను నీకు. చెప్పు. మామూలుగా ఇది నీలకంఠ టెంపుల్ కదా. నీలకంఠ టెంపుల్ అంటే నీలకంఠం కలిగిన శివుడు కదా. జనరల్గా ఏంటంటే సాగర మదనం అయిందా అంటే మనకి అసురులకి దేవుళ్ళకి అయిన ఫైట్లోని వాళ్ళు పాయిజన్ అది వచ్చింది కదా. సో ఈ పాయిజన్ అది దేవుడు ఎక్కడే తాగాడని ఇక్కడ జనాల నమ్మకం అన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చి మనకి నియర్లీ 17th century నుండి ఉంది. ఓకే సో వెళ్దాం అక్కడ పైకి వెళ్ళి టెంపుల్ చూద్దాం. హర హర మహాదేవ్. अब ये कहाँ चढ़ाना? టెంపుల్ అంతా చూసి దర్శనం మేము చాలా ఫాస్ట్గానే చేసుకున్నాం. ఆ మహాశివుడిని దర్శించుకున్న తర్వాత మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా రిషికేష్కి రిటర్న్ అయిపోతున్న దారిలో మాకు ఒక చిన్న వాటర్ ఫాల్ కనబడింది. ఇంకా నేచర్ని కాసేపు ఎంజాయ్ చేద్దామని ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. బాబీ అయితే ఒక హిడెన్ ప్లేస్ని కనుక్కున్నాడు. ఇక్కడెక్కడ తిరిగి ప్లేస్. ఎందుకోసం వెయిట్ చేస్తున్నావు? రా ఇక్కడికి. ఓకే వస్తున్నా. చూడు అసలు ఇక్కడ ఏ ట్రాఫిక్ సౌండ్ కానీ ఇంకే ఏ జనాల శబ్దం ఏ గోళ లేదు. ఇక్కడ ప్యూర్ వాటర్ అలాగా కొండల పైనుండి పడుతుంటే ఆ శబ్దం, ఈ సౌండ్, ఈ రాక్స్ పైన ఈ వాటర్ పడుతున్న సౌండ్ అది వింటుంటే నిజంగా చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే వెళ్ళి ఆ వాటర్ పడుతున్న రాక్ మీద కూర్చోవాలని ఉంది. బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ ప్లేస్. అసలు మన డైలీ లైఫ్లోని మనం చేస్తున్న పని ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్కి వన్స్ ఇన్ అ వైల్ ఒక్కసారైనా కూడా మంత్కి ఒకసారో లేదంటే 3 నెలలకు ఒకసారైనా లేదా కనీసం 6 నెలలకు ఒకసారైనా ఒక ట్రిప్ వేయండి. ఇలాగా నేచర్తో కనెక్ట్ అయితే మాత్రం మీకుండే స్ట్రెస్ అంతా పోయి మీరు హీల్ అవుతారు. నేచర్ ఇస్ సో అమేజింగ్ కదా. తడుస్తున్నా బాబీ? అది ఎవరో దానికే కనిపెట్టి ఉంటారు అది ఆ ప్లేస్.